సో అది ఇప్పుడు ప్రెసెంట్ హౌస్ లో ఉన్న లేడీస్ లో ఎవరు బెటర్ అనిపిస్తుంది సార్ మీకు 3 days? ప్రేరణ ఒకటి, ప్రేరణ అండ్ కిరాక్ సీత కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది. ఆమె కూడా నైనిక చెప్పని అవసరం లేదు, ఇంకా నైనిక అంటే సూపర్ ఉన్నటువంటి వాళ్ళల్లో. ఇప్పుడు సానియా ప్రేరణ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ గమనిస్తే సార్, ఫస్ట్ ఆమె ఏమని నామినేట్ చేసిన సానియా ప్రేరణని, నువ్వు ఏదో జాయ్ఫుల్ గా ఉన్నావు హౌస్ లో, ఎంజాయ్ చేస్తున్నావు అంతే, నువ్వు ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రాలేదు అని చెప్పేసి ఈ విషయంలో ప్రేరణ 200% కరెక్ట్. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ లేకపోతాను, నా ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ నేను వదులుతాను, తప్పేలేదు. నేను జాయ్ఫుల్ గా ఉండడానికే వచ్చిన బిగ్ బాస్ లెక్కి అని చెప్తా, తప్పేముంది? తప్పేం లేదు, అది నా ఇష్టము, నేను ఎట్లయినా చెప్పేసి దాన్ని పట్టుకొని దాని మీద నువ్వు నామినేట్ చేయడము అన్నది చాలా రాంగ్. అది ఎవడి ఇష్టం వాడిది, చెప్పుకుంటారు నా ఇష్టము. నేను కష్టపడికి వచ్చినా, మా అమ్మ మా నాన్నల దగ్గర డబ్బులు, ఆ డబ్బుల గురించి వచ్చినా మీరందరూ సపోర్ట్ చేయాలని ఏడిస్తే కనుక అప్పుడు కరెక్ట్ గా ఉంటది. ఈ మన ఆర్గ్యుమెంట్ గమనిస్తే సార్, అనవసరంగా ప్రేరణను గెలికి ప్రేరణకు అయిపించినట్టు అయిపోయింది సార్ 100%. అప్పటి వరకు ప్రతి దాంట్లో ఆమెది సానియా అప్పర్ హ్యాండ్ ఉండే ప్రతి ఆర్గ్యుమెంట్ లో. ఇక్కడ వచ్చేసి ప్రేరణలో ఫైర్ ఉందని ఎవరికి తెలియదు అసలు బిగ్ బాస్ లో. అసలు బయట అంటే మనకు తెలియదు. అసలు బిగ్ బాస్ లే కాదు, ఆమె సీరియల్ లో చాలా అంటే చాలా తక్కువ మాట్లాడే క్యారెక్టర్, ఎప్పుడు సెంటిమెంటల్ గా ఎప్పుడు ఏడ్చే క్యారెక్టర్. మనం ఏంటంటే కనుక కొన్ని టీవీ సీరియల్స్ లో ఆమె డాన్స్ ని గానీ ఆమె యాక్టివ్నెస్ ని గానీ చూసినాము, అంతేగాని మరీ ఇంత యాక్టివ్ అన్నది ప్రేరణ అయితే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసిండరు. ప్రేరణ ఫైర్ కావచ్చు, ఫైర్ తో పాటు ఆమె ఎక్స్ప్రెషన్స్ కావచ్చు అన్ని బయటకు వచ్చేసాయి ఉంది కదా, అవి ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తా ఉన్నాయి. సానియా అంత ఫైర్ ప్రతి ఒక్కరి మీద కాలుదవుతుంది కదా సార్ ఆమె. సో మీరు ఇప్పటి వరకు ఆమె ఆల్మోస్ట్ 7 కంటెస్టెంట్ తోటి ఏమో గొడవ పెట్టుకుంటారు అక్కడక్కడ. సో హౌస్ లో ఎప్పటికైనా సరే సానియాకు ఇబ్బంది కలిగే కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది సార్? వీళ్ళతో పెట్టుకుంటే సానియా పని అవుట్ అనిపిస్తుంది కదా సార్ అటువంటి కంటెస్టెంట్? అటువంటి కంటెస్టెంట్ బేబక్క ఉన్నది. బేబక్క తోటి ఎవరైనా పెట్టుకుంటే గనక అంతే. ఎందుకంటే గనక బేబక్క స్ట్రాటజీస్ దండినా వేస్తుంది, ఇప్పుడే వేయట్లేదు. ఎందుకు? ఇప్పుడే విత్తనాలు వేస్తున్నారు, ఇప్పుడే చెట్లు ములుస్తూ ఉన్నాయి, ఇంకా ఎందుకు వేయాలి? కొన్ని రోజులు ఆగిన తర్వాత వీళ్ళు ఎవరైతే డ్రామాలు వేస్తున్నారో అవన్నీ కూడా బాగా అబ్జర్వేషన్ చేసి వాళ్ళని మొత్తం రీడ్ చేసి ఎవరిని కూర్చుతే వాడు ఎట్లా మోల్డ్ అవుతాడు అన్నది బేబక్కకి బాగా తెలుసు. అందుకే ఆమె మీద కిరాక్ సీత ఎలిమినేషన్ అప్పుడు వేసింది, ఒక కూరనే వండాలి, నువ్వు 2 కూరలు వండినావు, నువ్వు పెట్టిన రూల్స్ అవే కదా అని. అక్కడ వెరీ సిల్లీ. నాన్ వెజ్ అనేది నాన్ వెజ్ వాళ్ళు తింటారు, వెజ్ అనేది వెజ్ వాళ్ళు తింటారు. నాన్ వెజ్ వాడు వెజ్ తినొచ్చు, వెజ్ వాడు నాన్ వెజ్ తినలేడు. సో 2 కూరలు వండాల్సిందే, దాంట్లో పెద్ద దాని మీద నామినేషన్ వేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. బట్ అలాంటివి సో అట్లా దొరికిపోతారు అన్నట్టు బేబక్క దగ్గర. ఈ హౌస్ లో సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? నిఖిల్ సేఫ్ గేమ్ ఆడుతున్నా లేక మైండ్ గేమ్ ఆడుతున్నారు కూడా సార్? నిఖిల్ దానికి పేరు కూడా పెట్టదు, దరిద్రంగా ఆడుతున్నారని ఒకటి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉండి, అంత సౌండ్ ఉండి, అన్ని ఉండి ప్రతి దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ప్రతి దానికి ఎందుకు గట్టిగా అరచాలి? గట్టిగా అరిచి ఎదుటోడి నోరు మూపించడానికే గట్టిగా అరుస్తూ ఉంటాడు, నువ్వు వేస్ట్ అని ప్రూవ్ చేయడానికే గట్టిగా అరుస్తూ ఉంటాడు. మళ్ళీ ఏందో దరిద్రంగా ఇట్లా మిసం పెట్టిట్లా తిప్పుతా ఉన్నాడు ఇటు. అది చాలా రాంగ్, అసలు తిప్పకూడదు. అదే 2వ రోజే 3వ రోజే ఎవడైనా నీకు టక్కా ఫైట్ ఇచ్చేస్తావంటే, అదే శేఖర్ భాషనో వేరే వాళ్ళు ఎవరైనా నీకు టక్కా ఫైట్ ఇస్తే కనుక వాళ్ళ మీద తిప్పు. అమ్మాయిని సౌండ్ చేస్తున్నది ఆపుకుంటే కనుక ఇట్లా మిషన్ తిప్పడం అన్నది కరెక్ట్ కానే కాదు. ఎలా ఉండదు సార్ ఈయన గేమ్ అనేది? ఎలా ఉంటది అంటారు? ఎవరిది? నేను ఫస్ట్ వచ్చినప్పుడు అనుకున్నా ఈయన టాప్ 5 లో ఉంటాడు అనుకున్నా. అఖిల్ ని కాపీ కొడుతున్నట్టు అనిపించిందా సార్ స్టార్టింగ్ లో? అఖిల్ మన అఖిల్ టోటల్ డిఫరెంట్, ఈ నిఖిల్ టోటల్ డిఫరెంట్. ఆ కాపీ ఏం లేదు. అసలు ఫన్ ఈయన ఎక్కడ ఇస్తున్నాడు? ఏడిస్తున్నాడు, ఫన్ ఏమి ఇవ్వట్లేదు. ఏదన్నా కూడా యజమాయిసి అంటే ఒక ఇజం చేస్తున్నాడు, దానికి రౌడిజం అని కూడా పెట్టుకోవచ్చు. గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. సో అవన్నీ పనికిరావు. నువ్వు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటంటే అంటే కనుక నువ్వు హ్యాపీగా ఉండి ఎదుటి వాళ్ళని హ్యాపీగా పెట్టాలి. అట్లా లేదు రూల్, నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలి, అది కుదరదు. సో అది సార్ మీరు శేఖర్ భాష అంటే గుర్తొచ్చింది. సో శేఖర్ భాష ఎలా ఉంది సార్ బిగ్ బాస్ హౌస్ లో? అన్ని ఫన్నీ సెటైర్లు వేసుకుంటా ప్రతి దానిపై వేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఎలా మనము ఇన్ని రోజులు ఆర్జే శేఖర్ భాష అనేది వాయిస్ మేబీ అందరు వినిండొచ్చు కానీ ఈయన అని తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ ప్రత్యక్షం అయిపోయి లావణ్య అని రాస్తున్న ఇష్యూలో అట్లా బయటికి వచ్చి గంటలు శేఖర్ భాష కొన్ని కోట్ల మంది శేఖర్ భాష అన్నది ఏదో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అట్లా మాట్లాడి
అట్లా కనపడినాడు ఇప్పుడు పోయి లోపలికి పోయి బాగా చిల్ అవుతా ఉన్నాడు. ఎంత చిల్ అవుతున్నాడు అంటే అంత చిల్ అయ్యి అప్పుడప్పుడు కంటెంట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ కంటెంట్ అయితే ఇస్తా ఉన్నాడు. సూపర్ కంటెంట్ ఇస్తాడు కూడా. ఎందుకంటే ఎవడైనా ఒక క్వశ్చన్ వేసినప్పుడు, ఎవడైనా ఒక తప్పు చేసినప్పుడు దాన్ని కరెక్ట్ గా నిలదీయాలి ఎవరైనా కూడా. అట్లా నిలదీయడానికి రెడీగా ఉన్నవాడే శేఖర్ భాష. శేఖర్ భాష మణికంఠ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ ఎలా అనిపించింది సార్ నైట్ మీకు? శేఖర్ భాష మణికంఠ అదే చెప్తున్నా, మణికంఠ ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నాడు. దొరికిపోయింది అనుకోవచ్చు కదా 100% ఇది దొరికిపోతాడు కూడా. ఈయనేమో దేశమోదుడు. అంటే ప్రతిసారి మా అమ్మ చనిపోయింది బయట, నాన్న చనిపోయింది, ప్రతి మనిషికి బయట మస్తు బాధలు ఉంటాయి కదా. హౌస్ లో చెప్పాలి అంటే కనుక ఒక ఓట్ల సందర్భం వచ్చినప్పుడు ఓట్ల కోసము ఒక సెంటిమెంట్ తీసుకొని రావాలి. నేను ఇది అన్న విషయాన్ని ప్రపంచానికి మొత్తానికి తెలియజేస్తే గనక ఆ సింపతితో నన్ను పెడతారు, ఇంకా కొన్ని రోజులు ఉంచుతారు అన్నటువంటి ఆ సిచ్యువేషన్ ను ఇప్పుడు బయట పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ కాదు. నాగార్జున గారి గురించి నీ జీవితంలో ఏదైనా షార్ట్ ఉందా అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అంటే అప్పుడు చెప్పాలి. అలా కాకుండా ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి దాన్ని క్రియేట్ చేసుకొని మరి నేను ఎట్లా కష్టపడి వచ్చినానో తెలుసా, నేను అట్లా వచ్చినా ఇట్లా వచ్చినా డాన్. ప్రతి ఒక్కడికి భూమి మీద పుట్టిన కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ బిగ్ బాస్ హౌస్ లోకి పోయినోడు అందరూ కూడా ఏదో అన్ని పెట్టుకొని అట్లా అట్లా ఎంజాయ్ చేయడానికి ఎవడు పోలా. ఏదో తన లోపల నాలెడ్జ్ ఉంటది, ఆ నాలెడ్జ్ ప్రపంచానికి చెప్పాలి. చెప్తే కనుక ఏదన్నా కొన్ని ఆపర్చునిటీస్ అవకాశాలు వచ్చినాయనే అందరూ పోయినారు, అందరూ కూడా. సో అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.